నిన్నటి వరకు రాజమండ్రి శివారు ప్రాంతాలను హడలెత్తించిన చిరుత ఇప్పుడు కడియం నర్సరీలో ప్రత్యక్షమైంది. చిరుత కడియం ప్రాంతానికి వచ్చినట్టు కాలిముద్రల ద్వారా అధికారులు నిర్ధారించారు. అయితే అది అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది అనేది అంతుపట్టడం లేదు. మామూలుగా కొన్ని నర్సరీల్లో సీసీ కెమెరాలు ఉంటాయి. కానీ ఇప్పుడు చిరుత భయంతో రైతులు ఎవరూ నర్సరీలో ఉండటం లేదు. దీంతో చిరుత ఆ ప్రాంతంలోనే ఉందా, లేదంటే అక్కడి నుంచి సమీపంలోని ఆలమూరు, మండపేట మండలాల పరిధిలోకి వెళ్ళిందా అనేది పెద్ద చర్చనీయాంశంగా మారింది. గంటకు సుమారు 100 కిలోమీటర్ల వేగంతో పయనించే ఈ చిరుత ఎప్పుడు ఎక్కడికైనా వెళ్లగలిగే అవకాశం ఉంటుంది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. చిరుత జాడను కనిపెట్టే పనిలో పడ్డారు. మరోవైపు చిరుత భయంతో కడియం ప్రాంతవాసులు భయంగా బతుకుతున్నారు. ఎప్పుడు ఎటు నుంచి దాడి చేస్తుందో తెలియక బయటకు రావాలంటేనే కంగారు పడుతున్నారు. అటు స్థానిక ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అటవీశాఖ అధికారులు సూచిస్తున్నారు. సాయంత్రం 6 దాటిన తర్వాత ఎవరూ బయటకు రావద్దని, ఇంటి బయట లైట్లు వేసి ఉంచాలని సూచించారు.